ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాము మార్నింగ్ అని అనుకుంటున్నారు కదా, బీపీ టెస్ట్ చేయించుకుంటున్నాము. యాక్చువల్లీ ఇది బీపీ మిషన్ ఉంటుంది కదా ఇంట్లోనే, డాడీ మమ్మీ యాక్చువల్లీ చెక్ చేసుకుంటారన్నమాట. సో అందుకనే నేను కూడా చెక్ చేసుకుందామని అనిపించింది ఎంత ఉందో ఏంటని. యాక్చువల్లీ నాకు కొంచెం లో బీపీ ఉన్నట్టుంది, అందుకనే కొంచెం తక్కువ వచ్చింది. మీకు నేను ఎంత మెజర్ అయింది అనేది మీకు చూపిస్తాను నేను. మేబీ నేను ప్రెగ్నెన్సీ టైంలో ఉన్నప్పటి నుంచి కూడా నాకు కొంచెం లో బీపీ అనేది ఉంది మాట. తగ్గింది, బట్ అప్పుడప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో టెన్షన్స్ వాటిల్లోని కొంచెం వర్క్ టెన్షన్స్ వాటిలో అలాగా పెరుగుతుంది తగ్గుతుంది అలా ఉంది మాట. బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే లో బీపీ ఉంది. మమ్మీ డాడీ చెక్ చేసుకుంటున్నారు మార్నింగ్, నేను కూడా చెక్ చేసుకోవాలనిపించి చేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఒక అన్ఎక్స్పెక్టెడ్గా ఒక సంఘటన అనేది జరిగింది వ్లాగ్లోని. ఏంటనేది మీరే చూద్దురు. ఇక్కడ నేను వేసుకున్నది నైట్ వేర్, ఇట్స్ ఫ్రమ్ జివామే. బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అండ్ కన్వీనియంట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఎందుకు నవ్వుతున్నానంటే పక్కన నాకు చింటూవే పెడుతున్నాడు అనమాట. సెట్టింగ్ అదంతా కూడా చేసి వస్తుందా నీకు హ్యాండ్ అనేది ఇదవుతుందా అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇగోండి ఇక్కడ చూసారు కదా, టెంపరేచర్ 97. యాక్చువల్లీ మనకి 120/80 ఉండాలి కదా. సో ఇక్కడ నాకు 97-70 చూసినట్టయితే మొత్తం ఇలా ఉంటుంది. ఇది అపోలో పారమసీలో తీసుకున్నారు డాడీ. సో మమ్మీ డాడీ కంపల్సరీగా రెగ్యులర్గా బీపీ చెకప్స్ అనేవి చేసుకుంటారంటే మనం దీనికోసమని హాస్పిటల్కి వెళ్లకుండా ఇలాంటివి ఇంట్లో కొన్ని మనం హెల్త్ కేర్ కిట్ కూడా ఉంచుకుంటే చక్కగా చెక్ చేసుకోవడానికి బాగుంటుంది కదా. లైక్ థర్మామీటర్ అవన్నీ కూడా మా ఇంట్లో ఉంటాయి, అన్నీ కూడా కిట్, హెల్త్ కిట్, సో దట్ ఏదైనా ఎమర్జెన్సీ టైంలో చూసుకోవడానికి. అండ్ ఇప్పుడు వచ్చేసి మమ్మీది అవుతుంది, రికార్డ్ అవుతుంది అన్నమాట. సో మమ్మీకి వచ్చేసి కొంచెం హై ఉంది, నాకు తక్కువ ఉంది, మమ్మీకి హై వచ్చింది. అంటే ఉంటాయి కదా టెన్షన్స్ అని, స్ట్రెస్ అని, ఇలా బర్డెన్స్ అన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల మనకి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. మనం వాటిని అప్పుడు దాన్ని బట్టి కంట్రోల్ చేసుకోవడం అది జరుగుతుంది కదా. సో మార్నింగే ఇది చేసుకున్నాము, బీపీ టెస్ట్ చేసుకున్నామని చెప్పి మీకు నేను చూపించాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పపాయా తీసుకుంటున్నాను నేను. ఓన్లీ 1 కప్ ఆఫ్ పపాయా తీసుకున్నా. ఈరోజు నేను ఓట్స్ ఏం తినలేదు, మర్చిపోయాను నేను, అందుకని చెప్పి నైట్ మిక్స్ చేసుకోవడం. సో పపాయా ఉంది, పీసెస్ కట్ చేసేసుకున్నాను. సో ఇది 1 కప్ తింటే సరిపోతుంది, చాలు. ఫ్రూట్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటుంటే స్కిన్కి కూడా చాలా మంచిది కదా. సో అందుకనే పపాయా, నేను ఫ్రూట్స్ చాలా ఎక్కువ తింటాను, నాకు చాలా చాలా ఇష్టం. పపాయా కూడా స్కిన్ గ్లోకి చాలా బాగుంటుంది కదా. సో ఇంక ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది, అండ్ కొంచెం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వెళ్ళిపోదాము. లంచ్ వచ్చేసి మమ్మీ ఈరోజు అరటికాయ పోపు చూపించబోతున్నారు. దీన్ని మనం ఇప్పుడు అరటికాయ ముక్కల్ని మేము ఇలా పెద్ద సైజ్ క్యూబ్ సైజ్ లా కట్ చేసేసాము. వాటర్లో కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చినంత వరకు కూడా మీరు ఉంచాలి అన్నమాట. సో అరటికాయ పోపు చాలా చాలా సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, ఎవరికైనా తెలియపోతే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ మనకి 4 to 5 విజిల్స్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, పీల్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాయో, చక్కగా ఇలా మీకు చక్కగా ఉడికిపోతుంది. ఇలా తీసేగానే అలా వచ్చేస్తాయి, చూసారు కదా. సో ఈ విధంగా అరటికాయ పోపు అంటారు దీన్ని. అరటికాయతో కర్రీ కూడా నేను చూపించాను, ఇది పోపు. సో ఇక్కడ మనకు చూసారు కదా, ఇప్పుడు ఇలా దీన్ని నీట్గా స్మాష్ చేసేసుకోవాలి. చేత్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు, లేకపోతే స్పూన్తో అయినా కూడా మీరు చక్కగా స్మాష్ అయిపోతుంది. వేడిగా ఉంది కొంచెం, అందుకని చెప్పి మమ్మీ మళ్ళీ గరిటతో నీట్గా దీన్ని మెత్తగా చేసేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా చేయకండి, కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. సో వేడిగా ఉంది కదా ఆవిరికి, అందుకనే కెమెరా మీద పడి మీకు అక్కడ అలా కొంచెం బ్లర్ వచ్చింది. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అరటికాయతో రెసిపీస్ అనేది చేసుకుంటారు. ఎక్కువ అరటికాయ అనగానే అరటికాయ బజ్జీలే గుర్తొస్తాయి కదా, బట్ అరటికాయ కూర, అరటికాయ పోపు ఇలా డిఫరెంట్గా మనం చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాము, దాంట్లో ఆయిల్ వేసాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు యాడ్ చేసేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ మనం ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాము, కొంచెం పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. అండ్ ఇక్కడ వచ్చేసి మేము అల్లం ముక్కలు వేసాం, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులు అల్లం ముక్కలు వెల్లుల్లి వేసుకున్నామన్నమాట. ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, ఎప్పుడు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని మేము అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి కూడా వేసేసాం, ఇంకా పేస్ట్ వేయకుండా. ఆ తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. చక్కగా అన్నీ కొంచెం
ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కొంచెం పచ్చివాసన పోయి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది మీకు చపాతీస్లో కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే తినడానికి బంగాళదుంపలాగే అనిపిస్తుంది కదా కర్రీ, సో అట్లానే బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఉన్న ప్రతి కూరల్లోని పాలు తాగేటప్పుడు పసుపు వేసుకుని తాగండి, మంచిది కూడా కదా హెల్త్కి. నెక్స్ట్ మనం సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఆల్రెడీ మనం అరటికాయలు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదా, సో కొంచెం చూసుకుని వేసుకోండి సాల్ట్ అనేది. అండ్ తర్వాత కారం కూడా వేసేసుకుంటున్నాము. సో కారం వేయగానే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, అన్నీ కూడా చక్కగా టాస్ చేసేసుకోండి. ఇప్పుడు వెరీ సింపుల్, ఫాస్ట్గా అయిపోతుంది, మీరు ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు, అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా తింటారన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు మనకి కొంచెం అంతా పచ్చివాసన పోయి ఫ్రై అయింది కదా, ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టి స్మాష్ చేసుకున్న అరటికాయని దీంట్లో వేసేసుకుంటున్నాం. సో వేసేసి ఇప్పుడు అంతా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మేము యూస్ చేస్తున్న ప్యాన్ నేను తీసుకున్నాం కదా డీమార్ట్లోని, అవి చాలా చాలా బాగున్నాయి, బట్ జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి అన్నమాట. సో ఇక్కడ ఫైనల్లీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. దీనికి పక్కన కాంబినేషన్ పప్పుచారు కానీ, లేకపోతే మజ్జిగ పులుసు కానీ, రసం కానీ, దేంతో అయినా కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి రెసిపీ నాకు ఇన్స్టాగ్రామ్లో పిక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈవినింగ్ అవుతుంది. ఇది నేను సీసీ కెమెరా రికార్డ్ అయింది అన్నమాట మాకు. ఇది నేను యాక్చువల్లీ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మా ఇంట్లో, మమ్మీ వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరా ఉంది కాబట్టి రికార్డ్ అయింది. నేను తీసి మీకు చూపిస్తున్నాను. నిజంగా పైన మమ్మీ మాట్లాడుతున్నారు కదా, అక్కతో మాట్లాడుతున్నారు పైనుంచి. ఈవినింగ్ అవుతుంది, లైక్ 5 o'clock అలాగా. అక్క పైనుంచి మాట్లాడుతుంది, వర్ష రితిక వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, నేను సున్నుండి ఇస్తున్నాను, అండ్ నేను కూడా అక్కతో మాట్లాడుతున్నాం. ఎలా జరిగిందో ఏంటో, ఉయ్యాల్లో జస్ట్ నేను అలా కూర్చుందామని చెప్పి ట్రై చేశాను, మమ్మీకి సెల్ ఇచ్చి నేను ఇలా కూర్చున్నాను, వితిన్ సెకండ్స్లోనే పడిపోయాను. చూసారా, నేను అస్సలు ఏంటి ఎలా పడిపోయినది అసలు అర్థం కాలేదు. వెంటనే వర్ష రితిక వాళ్ళైతే నవ్వుతున్నారు, వాళ్ళు పాపం చిన్నపిల్లలు, వాళ్ళకి తెలియదు కదా, సో వాళ్ళేమో నవ్వుతున్నారు. నేను అక్కతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ ఇలాగా కూర్చున్నాను అంతే. యాక్చువల్లీ ఎప్పుడు ఉయ్యాల దీని మీద కూర్చుని ఉయ్యాలు ఊగుతాం, అన్నీ చేస్తాము, కానీ ఏంటో ఆ రోజు మరి ఎందుకు పడిపోయానో తెలియదు, కానీ సడన్గా పడిపోయాను. చూసారా, చాలా గట్టిగా తగిలింది తెలుసా. అంటే దాంట్లో పరుపు కూడా లేదు కదా, సో చాలా స్ట్రాంగ్. ఒకసారి కింద పడిపోవడంతో నడుంకి గట్ట ఏం అవ్వలేదు, దేవుడి దయ వల్ల. నడుంకి అయితే అస్సలు ఏం అవ్వలేదు, బట్ కొంచెం మన సీట్ దగ్గర కొంచెం తగిలింది. అందుకనే వెంటనే మమ్మీ అయితే షాక్లో ఉన్నారు, ఏంటి ఇలా పడిపోయింది సడన్గా అని చెప్పేసి. మమ్మీ స్టూల్ వేసుకుని ఎక్కువ అని అంటున్నారు, బట్ నేను ఎప్పుడు స్టూల్తో ఎక్కను, డైరెక్ట్గా మామూలుగా కూర్చుంటాను. హుక్ ఊడిపోయింది మాట, పడిపోయింది అంతే. సో వెంటనే ఒకసారి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటి ఇలా అయింది అని చెప్పేసి. తర్వాత కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ చైర్లో కూర్చున్నాను, మళ్ళీ అంతా సెట్ అయింది. నైట్కి కొంచెం నడుంకి అన్నిటికి స్ప్రే అది కొట్టుకున్నాను ఇంకా తర్వాత. కానీ నడుంకి తగలేదు దేవుడి దేవల, లేకపోతే నడుంకి తగిలితే చాలా ప్రాబ్లం అయిపోను. బై గాడ్స్ గ్రేస్ అన్ఎక్స్పెక్టెడ్గా పడిపోయాను కింద. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ఓజీవా డ్రింక్ తాగుతున్నాను నైట్ టైం. అంటే ఈవినింగ్ టైం అయినా తాగొచ్చు, నైట్ టైం అయినా తాగొచ్చు. చాలా రోజులు అవుతుంది తాగి. ఇంతకుముందు రెగ్యులర్గా తాగేదాన్ని, బాటిల్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆర్డర్ పెట్టాను, రావడానికి కొంచెం లేట్ అయింది, సో అందుకనే మళ్ళీ మీకు నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను ఎలా తాగుతున్నాను కదా అని. ఇది యాంటీ ఏజింగ్ బ్యూటీ స్కిన్ రిపేర్ అండ్ రీజనరేట్ ప్లాంట్ బేస్డ్ కొలెజన్ బిల్డర్ అనమాట. సూపర్ టేస్ట్, చాలా చాలా బాగుంటుంది. వన్స్ మీరు తాగారంటే డెఫినెట్గా ఎడిక్ట్ అయిపోతారు. స్కిన్ మంచి గ్లోయింగ్ ఉంటుంది, నాకు చాలా ఇష్టం. సో దీనివల్ల ఏంటంటే మనకి వ్రింకిల్స్ రావు, స్కిన్ అనేది లూజ్ అవ్వదు, సో మన స్కిన్ యంగ్గా కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎక్కువగా ఎందుకు యూస్ చేస్తాను అని అంటే, ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో ముఖ్యంగా మనకి కొలిజన్ అనేది ఉంటుంది కదా, సో అది మనకి బూస్టప్ చేస్తుంది అన్నమాట, మన ఓన్ బాడీ ప్రొడక్షన్ని చక్కగా బూస్టప్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇందులో ఎగ్జాటిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, యాకాయ్ బెర్రీ కానీ, సీ బక్థ్రోన్ కానీ, బ్యాంబో షూట్ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, ఇది ఎలా ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సో మీరు ఇలా క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత సీల్ చేసేసి ఉంటుంది. సీల్ చేసి ఉండిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే మళ్ళీ దాంట్లో కూడా పౌడర్ అనేది చక్కగా సీల్ చేసి ఉంటుంది, అది మనం బాటిల్లో వేసుకోవచ్చు. అండ్ ఒక స్పూన్ కూడా ఇస్తారు ఎక్స్ట్రాగా మనకి. చాలా బాగుంటుంది తెలుసా, డెఫినెట్గా ట్రై చేయండి. దీంట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది. సో ఇది మనకి ఒక బాడీకి ప్రోటీన్ లాంటిది అన్నమాట ఈ కొలెజన్ అనేది. సో సెల్స్ అన్నిటిని ఒక దగ్గర ఒక దగ్గరికి చేస్తూ ఉంచుతుంది. సో ఏజింగ్ ప్రాసెస్ని
కంట్రోల్ చేస్తుంది. ఇది మన డైట్లో తీసుకోవడం వల్ల వ్రింకిల్స్, లూజ్ స్కిన్ అలాంటిది ఏమీ రాకుండా చక్కగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటో తెలుసా, ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, మనకి ఇలా ప్యాకెట్లో లోన ఉంటుంది అన్నమాట. సో చక్కగా దీన్ని మనం కట్ చేసేసి మళ్ళీ అదే దాంట్లో వేసేసుకోవచ్చు. స్పూన్ కూడా ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఇది మీరు ఈవినింగ్ టైంలో కానీ లేకపోతే పడుకునే ముందు కానీ 2 స్కూప్స్ ఆఫ్ 200 ml వాటర్లో 2 స్కూప్స్ మీరు వేసుకుని టెంపరేచర్ వాటర్లో కానీ లేదంటే వామ్ వాటర్లో కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు. బట్ టేస్ట్ అయితే మాత్రం నిజం చెప్తున్నాను, ఆసమ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు, ఇది అంత బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను మొత్తం పౌడర్ అంతా కూడా వేసినాను. మంచి పింకిష్ కలర్లో ఉంటుంది ఇది మనం మిక్స్ చేసుకున్న తర్వాత. ఫస్ట్ తాగేటప్పుడు కొంచెం చేదుగా ఉంటుంది. ఏదైనా కూడా మనకి మంచిది బాడీకి వెళ్ళేది ఏదైనా చేదుగానే ఉంటుంది. బట్ అలా అలవాటు చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మిక్సింగ్ చూపిస్తున్నాను. నేను ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నాను, దాంట్లో 2 స్కూప్స్ వేసుకుంటున్నాను. ఒక 200 ml నార్మల్ వాటర్ వేసుకోవచ్చు, లేదా వామ్ వాటర్ అయినా కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకుని తాగేయడమే. నేను ఇక్కడ రూమ్ టెంపరేచర్ వాటర్ యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, చక్కగా పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. మీకు ఇక్కడ కలర్ చూస్తేనే మంచి పింకిష్ కలర్లో ఉంది కదా, నాకైతే బీట్రూట్ గుర్తొస్తుంది. సో ఆ కలర్ ఉంది, ఆ జ్యూస్ లానే ఉంటుంది. ట్రస్ట్ మీ, మీరు ఒక 1 month ఇది తాగినట్టయితే స్కిన్ అనేది మంచి లుక్ వస్తుంది, మంచి న్యాచురల్ గ్లో వస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి చెక్ చేయొచ్చు. సో ఇక్కడైతే నా డ్రింక్ రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు తాగబోతున్నాను అనమాట. సో ఇది చక్కగా తాగేస్తాను. ఇంకా టమీ కూడా చాలా ఫిల్ అవుతుంది. నేను ఇక్కడ మా ఇంటికి వచ్చేసాను, మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకా మా ఇంటికి వచ్చేసామంటే రేపటి నుంచి ఇంకా మా ఇంట్లో వ్లాగ్స్ స్టార్ట్ అవుతాయి. సీతమ్మధర వ్లాగ్స్ మొత్తం నేను, శ్రీధర్, వర్ష, రితిక అందరం కూడా వచ్చేసాము. ఆల్మోస్ట్ 1 month అయిపోతుంది కదా, ఇంక ఇక్కడ మా ఇంటికి వచ్చేసాం. మీకు రేపటి నుంచి ఇంకా మా ఇంట్లో వ్లాగ్స్ అనేది షేర్ చేస్తాను నేను ఇంకా. సో అయితే మరి ఇంక ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఒకవేళ కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పక్కనే బెల్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది. సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్, కీప్ స్మైలింగ్.